విహ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నవవిధ భక్తి మార్గాలు, ఇందులో కీర్తనం ఒకటి. అయితే ఈ కీర్తనం అనేటప్పటికీ భగవంతుణ్ణి రకరకాలుగా మనం కీర్తించటం, శ్లోకాలు కావచ్చు, పద్యాలు కావచ్చు. కొంతమంది మహానుభావులు, వాగ్గేయకారులు వాళ్ళు సొంతగా భగవంతుని మీద ఎన్నో రచనలు చేసి వాళ్ళు స్వయంగా పాడి ఆ ఆనందాన్ని అనుభవించి చివరికి ముక్తిని, మోక్షాన్ని పొందారు. అందులోనే కదా మనకి అన్నమయ్య గారైనా లేకపోతే రామదాసు గారు వీళ్ళందరూ వస్తారు. అయితే ఈ క్రమంలోనే పాటలు అన్నవి అద్భుతంగా పాడాలి అంటే మనకి అటువంటి స్వరపీఠిక ఉండాలి కదా, లేకపోతే అంత సంగీత జ్ఞానం ఉండాలి కదా అని మనం అనుకుంటాం. కానీ కాదు, భగవంతుణ్ణి మెప్పించటానికి, భగవంతుడు ఎప్పుడు మన పాటలు వినడానికి ఇష్టపడాలి అంటే మనకేముండాలి అంటే మంచి గొంతు, లేకపోతే సంగీత జ్ఞానం అన్నది కాదు. మనకి ఉండవలసింది భగవంతుని పైన అపారమైన ప్రేమ. ఆ ప్రేమతో భగవంతుణ్ణి పిలిచిన, భగవంతుడి పైన పాటలు అల్లుకుంటూ పాడిన, భగవంతుడితో కాస్తసేపు మాట్లాడినా అద్భుతమే కదా. అలా నిరూపణ చేసి చూపించి ఎన్నో అద్భుతమైన కీర్తనలు, లేకపోతే ఒక వాగ్గేయుకాడునన్నాలా, లేకపోతే ఒక కవి అన్నాలా, ఏమి పేరు పెట్టినా కూడా భగవంతుడికి సమీపంగా వెళ్ళడానికి చేసే ప్రయత్నము అన్నది ఇది నిజంగా చాలా విశేషం. ఈరోజు మనం జయదేవుని గురించి మాట్లాడుకుందాం. జయదేవుడు అన్న వెంటనే జయదేవుని యొక్క అష్టపదములు మనకి గుర్తుకు వస్తాయి. అయితే ఈ అష్టపదాలు అనే కాకుండా గీత గోవిందము అన్నది ఇది చాలా ప్రఖ్యాతి చెందినది. ఏముంటుంది ఈ గీత గోవిందంలో అంటే, గోపికలు ఏ రకంగా అయితే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రేమను పొందడానికి, ఆ తర్వాత కృష్ణ పరమాత్మ వాళ్లతో లేని సమయంలో ఆ విరహ వేదన, ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. విశేషం ఏమిటి అంటే, మనం సాధారణంగా భగవంతునిపై ఏమైనా ఒక పాట రాయాలన్నా, లేకపోతే 4 మాటలు మనం చెప్పుకోవాలన్నా మనం ఆలోచించుకుంటూ భగవంతుడిని గుర్తుకు తెచ్చుకుంటూ అలా వ్రాసేస్తూ ఉంటాం కదా. అంటే మనం అంటే అందరం కాదు. కానీ ఇక్కడ ఈ గీత గోవిందంకున్న ప్రత్యేకత ఏమిటి అంటే, ఈ జయదేవుల వారు అంటే జయదేవ్ గోస్వామి అతని పూర్తి పేరు. అతను అలా కూర్చుని ఊహించుకుంటూ, అలా ఆ ఊహలో శ్రీకృష్ణ పరమాత్మ, రాధాదేవి అంటే రాధారాణి, లేకపోతే గోపికలు, వీళ్ళందరూ అలా ఎదురుగా కనిపిస్తూ ఉండేవారట. వాళ్ళు అప్పటికప్పుడు ఒక లీల అన్నది చూపిస్తూ ఉండేవారు. అంటే కృష్ణ పరమాత్మ ఆ లీలలో ఉంటూ ఉండేవారు. అవునా, ఇంత చక్కగా ఉండేదా లీల అంటూ ఆ క్షణంలో ఏది కనిపిస్తే అది వ్రాస్తూ ఉండేవారట. ఇలా ఆయనకి సుమారు 10 సంవత్సరాలు పట్టింది. అంటే నేను ఈ పుస్తకం ఎలాగైనా రాసేయాలి, జనాలు దీన్ని చూడాలి, మెచ్చుకోవాలి అనేటట్టుగా ఆయన ఉద్దేశం కాదు. ఆయన ఎప్పుడు ధ్యానంలో కూర్చుంటూ ఉండేవారు, ఎప్పుడూ కృష్ణుణ్ణి అలా చూస్తూ ఉండేవారు. విశేషం ఏమిటి అంటే, కృష్ణుడు కూడా అలా కనిపిస్తూ ఉండేవారు ఊహలలో. అప్పుడు ఆ కృష్ణ పరమాత్మ చూపించిన అద్భుతమైన లీలలన్నీ కూడా మనకి ఈ గీత గోవిందంలో ఉంటాయి. ఎప్పుడు కృష్ణ 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 అనుకుంటూ కృష్ణుడితోనే అలా ఉంటూ, కృష్ణుణ్ణి చూడలేకపోతే అప్పుడప్పుడు మూర్ఛపోతూ, అందరూ అదో పెద్ద వ్యాధి అని అనుకుంటూ ఉండేవారట. కానీ కృష్ణ పరమాత్మ ధ్యానంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు ఇంద్రియములు పనిచేస్తున్నాయా, ఎప్పుడు పని చెయ్యటం లేదా అనే దానితో సంబంధం లేకుండా పూర్తిగా అలా ఉండిపోయేదట అతని జీవితం. కాబట్టి ఆ సాధన అన్నది నిజంగా చాలా కష్టం. అయితే గీత గోవిందం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మరి ఈ గీత గోవిందము అందరికీ ఇష్టమే కదా. విశేషంగా శ్రీ మహావిష్ణువు అంటే శ్రీకృష్ణుడి పైన, ఆ స్వరూపం పైన అల్లిన అద్భుతమైన పద్యాలు కానివ్వండి, కానీ విశేషంగా పూరీ క్షేత్రంలో ఉన్న జగన్నాథ స్వామికి ఇవి చాలా ఇష్టమట. ఎందుకంత ఇష్టం? జగన్నాథ స్వామి దగ్గరికి వెళ్ళి రచన చేశారా, లేకపోతే జగన్నాథ స్వామి అసలు ఎటువంటి అంటే ఈ సాధనలో ఆయన ఎటువంటి సహాయం చేశారు? ముందుగా ఇవన్నీ తెలుసుకోవాలి అంటే అసలు జయదేవ గోస్వామి ఈయన ఎవరు, ఈయన ఏ రకంగా ఈ గీత గోవిందాన్ని మనందరికీ అందించారు, ఇది మనం తెలుసుకోవాలి. దీనికి ఒక మహారాజు గారు కూడా కారణం అని చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఆ మహారాజు గారు, అతని పేరే లక్ష్మణ సేన్. అంటే అప్పట్లో పూరీ రాజ్యాన్ని పరిపాలిస్తున్న మహారాజు. ఆయన
జగన్నాథ స్వామి ఆలయానికి మీరు వెళ్ళండి, లేకపోతే అక్కడికి మీరు వెళ్ళి అక్కడ కొంతకాలం గడపండి అనేటట్టుగా ఈయన ప్రేరేపణ అన్నది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఏ విధంగా మనం చెప్పుకుందాం. చిన్నప్పటి నుంచే గోస్వామి గారు అంటే జయదేవ గోస్వామి గారు ఆయన అపారమైన కృష్ణుడు భక్తుడు అనమాట. అంటే గత జన్మ వాసనలు కొంతమందికి ఉంటాయి కదా, ఎవరూ చెప్పకపోయినా వస్తాయి. పైగా తల్లిదండ్రులు ఎప్పుడూ భక్తి సాగరంలోనే మునక వేస్తూ ఉండేవారు. అలా భక్తి ముఖ్యంగా కృష్ణ పరమాత్మను ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా అలాగా అంటే దృష్టి అన్నది ఎప్పుడు కృష్ణుని యొక్క స్వరూపంపై ఉంటూ ఉండేదట. ఈ క్రమంలో ఈ రాజుగారు అంటే ఈ లక్ష్మణసేన రాజుగారు ఆయన చాలా చిన్న వయసులోనే రాజు అవ్వవలసిన పరిస్థితి వచ్చింది. కారణం ఏమిటి అంటే, ఒక క్షణం మనం జయదేవుల కథని ఆపి రాజుగారి కథలోకి వెళ్ళి మళ్ళీ ఇద్దరి దగ్గరికి వచ్చేద్దాం. అయితే ఈ లక్ష్మణసేన యొక్క తండ్రి బల్లాలసేన, ఆయనకేం భక్తి అన్నది ఉండేది కాదు. వాళ్ళ వంశంలో ఎవరు మహాభక్తులు ఉండేవారు కారు. అయితే ఇతను మాత్రం తాంత్రిక విద్యలలో ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉండేవారు. తాంత్రిక విద్యలు అంటే ఏవో ఆ శక్తులను ఉపయోగించి ఎవరినో ఇబ్బంది పెట్టడం, ఇటువంటివి కూడా మనం వింటూ ఉంటాం కదా. అవన్నీ మంచి కోసమే ఉపయోగించరు, ఒక్కొక్కసారి అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఒకరోజు ఈ బల్లాలసేన గారు ఎక్కడికో మాయమైపోయారట. అందరూ రాజ్యంలో వెతుకుతున్నారు. అప్పుడు లక్ష్మణసేన మహారాజు గారు చాలా చిన్న వయసులో ఉన్నారు. రాజుగారు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎవరైనా తీసుకుని వెళ్ళిపోయారా అని అందరూ వెతుకుతూ ఉంటే లక్ష్మణసేన యువరాజు అంటే చిన్నవాడు ఆయన కూడా వెతుకుతున్నప్పుడు గంగా నదికి అవతల వైపు వెళ్ళి ఆయన ఓ క్షుద్ర పూజలు చేస్తూ ఉంటే అక్కడ కనిపించిన తర్వాత అందరూ అంటున్నారట, ఇలాంటివి చెయ్యవద్దు, ఇవి మంచివి కావు, వీటి వల్ల సమాజానికి ఎప్పుడు ఉపయోగం లేదని. కానీ బల్లాలసేన మాత్రం నాకు ఇవే ఇష్టం, నేను ఈ రాజ్యపాలన చెయ్యను, నేను ఇలాగే ఉంటాను, తాంత్రిక విద్య నేను నేర్చుకుంటాను, నేను ఇక్కడే ఉండిపోతాను అన్నట్టుగా మాట్లాడడం మొదలుపెట్టారు. సరే, మరి ఇలాంటి వాళ్ళు రాజుగా ఉండవచ్చా? లేదు అనే నిర్ణయం అక్కడ ఉన్న వాళ్ళందరూ చేశారు. అప్పుడు అతని కుమారుడు అయిన లక్ష్మణసేనుడు, ఆయన వయసు చాలా చిన్నదే అయినా ఆయన్ని అమాంతంగా రాజుని చేసేశారట. అంటే చాలా చిన్న వయసులోనే రాజ్య బాధ్యతలు స్వీకరించారు. మహారాజుగా ఆయన కూర్చున్నారు. తండ్రి అలా ఉన్నా కూడా ఈ కొడుకు మాత్రం వంశంలో ఎవరికీ అంత భక్తి లేకపోయినా ఎంతగానో ప్రేమతో శ్రీకృష్ణ పరమాత్మ లేకపోతే శ్రీ మహావిష్ణువు లేకపోతే అక్కడే పూరిలో ఉన్న జగన్నాథ స్వామి అంటే ఆయనకి విశేషమైన ప్రేమ. ఒకరోజు ఆయన అడవికి వెళ్ళారు వేట కోసం. అప్పట్లో వేట అంటే ఏదో ఆనందం కోసం అని కాదు, క్రూర మృగాలను చంపి అక్కడ ఉన్న జనాలని రక్షించడానికి చేస్తూ ఉండేవారు. అలా ఆయన బాణాలు విడిచిపెడుతున్నారట. విచిత్రం ఏమిటి అంటే, ఆ బాణాలు ఎటువైపు విడిచిపెడుతున్నారో అవి అటువైపు వెళ్లకుండా జయదేవుల వారు ఎక్కడ కూర్చుని గీత గోవిందం పాడుకుంటున్నారో, అంటే పూర్తిగా ఆ పుస్తకము అన్నది గ్రంథము అన్నది పూర్తవ్వలేదు, కానీ ఆయనకి ఎప్పుడు ఏది అనిపిస్తే అది పాడుతూ ఉండేవారు కదా. అలా ఆయన ఏవో శ్రీకృష్ణ పరమాత్మ మీద పాడుతూ ఉంటే ఈ బాణాలన్నీ అటువైపు వెళుతున్నాయట. ఇదేంటిది, ఒకవైపు కొడుతూ ఉంటే ఇంకొక వైపుకు వెళుతున్నాయి అని చెప్పి లక్ష్మణసేన మహారాజు గారు అటు అలా వెళితే అక్కడ కనిపించారు జయదేవ గోస్వామి. ప్రప్రథమంగా లక్ష్మణసేన వారు ఆ జయదేవ గోస్వామి అనే ఈ మహాభక్తుణ్ణి అలా చూడటం జరిగిందనమాట. సరే, అక్కడికి వెళ్ళారు, కూర్చున్నారు. ఆయన పాటలు ఎంతో వినసొంపుగా ఉంటాయి కదా, పరమాత్మకే బాగా ఇష్టం. మరి మనం మనుషులం. రాజుగారు అలా కూర్చుని వింటున్నారట. కొంచెం సేపు అయింది. ఆ తర్వాత జయదేవ్ గోస్వామి లేచారు. లేచిన వెంటనే రాజుగారిని చూసి కృష్ణుడు ఎక్కడా అని అడుగుతారట. అంటే ఆయన ఎప్పుడూ మనసులో కృష్ణుడినే కదా స్మరించుకుంటూ ఉంటారు. రాజుగారికి అర్థం కాలేదు. అటు ఇటు చూసారు, ఎవరూ లేరు. అయితే కృష్ణుడు అంటే ఎవరో మనిషేమో, ఎవరైనా ఉన్నారేమో అని, కృష్ణనా ఇక్కడ ఎవరూ లేరు అని అంటారు. అన్న వెంటనే ఆయన మళ్ళీ మూర్చిపోయారట. జయదేవుల వారు ఎప్పుడు పడితే అప్పుడు అలాగా ధ్యానం చేసుకుంటూ ఏదో లోకానికి వెళ్ళిపోతూ ఉండేవారు. ఆయన మూర్చిపోయిన వెంటనే లక్ష్మణసేన వారు అటు ఇటు చూశారు. కుటీరం ఉందా, లేకపోతే ఎవరైనా ఉన్నారా, వీరికి ఎవరూ లేరా, వీరేమిటి ఇలా పడిపోయారు అని నీళ్లు చల్లి చాలా కష్టపడ్డారు. వారెప్పటికీ లేవలేదు. మరి ఈ పరిస్థితుల్లో ఎలా విడిచిపెట్టి వెళ్ళిపోతాను అని అక్కడే కూర్చున్నారట. సరే, కొంచెం సేపు తర్వాత ఆయనకి మెలకువ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నారట, కృష్ణుడు ఎక్కడా అని. అడిగితే ఈయన అన్నారట, ఎందుకు వచ్చింది బాధ, కృష్ణుడు లేడు అంటే ఆయన మళ్ళీ పడిపోతారేమో, కృష్ణుడు ఇక్కడే ఉన్నాడు అంటే కూర్చుంటాడు కదా అని చెప్పి, కృష్ణుడా ఇక్కడే ఉన్నాడు, అటుగా వెళ్ళాడు అని ఏదో చెప్పారట. చెప్తే అవునా, అవునవును అంటూ మాట్లాడుతూ కృష్ణ లీలల గురించి అద్భుతంగా ఆయన అలా చెప్తూ ఉంటే
రాజుగారికి అర్థమైంది. అంటే బయట ప్రపంచంలో కొంతమంది అలా ఉన్నప్పుడు వారికి ఏదో పిచ్చి అని అనుకుంటూ ఉంటాం. కానీ అలా కాదు. వాళ్ళు పూర్తిగా భగవంతుడిలో రమించిపోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ భాష వేరు, వాళ్ళ ప్రవర్తన వేరు, ప్రవర్తించిన తీరు వేరు. కొంతమంది మహాభక్తులకి మాత్రమే అర్థమవుతుంది. లక్ష్మణసేన మహారాజు గారు కృష్ణ లీలల గురించి వింటూ 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 అలాగ మంత్రముగ్ధులైపోయారట. ఇప్పుడు ఆయనకు విడిచిపెట్టి వెళ్ళాలని అనిపించలేదు. అయ్యో పాపం అమాయకుడు ఇంతలా పాడుకుంటున్నాడు, ఎప్పుడు పడిపోతాడో తెలియదు, ఎప్పుడు కృష్ణ కృష్ణ అంటూ ఉంటే ఈ సమయంలో ఇలా ఈ అడవిలో ఎలా విడిచిపెట్టి వెళ్ళిపోయేది అంటూ జయదేవుల గారికి సేవలు చేస్తూ నేనొక మహారాజుని, నేను ఇలా ఉండిపోవడం ఏమిటని అనుకోకుండా 10 రోజుల పాటు అక్కడే ఉండిపోయి సేవలు చేశారట. ఆ తర్వాత ఆయన మళ్ళీ రాజ్యానికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కృష్ణ పరమాత్మ యొక్క అద్భుత లీలలను ఏ తీరులో వర్ణించారో అవే జ్ఞాపకం వస్తున్నాయి, అవే పాటలు. అయితే జయదేవులు గారిని అడిగారట, మీరు కూడా మా రాజ్యానికి వచ్చేయచ్చు కదా. లేదు లేదు, నాకు ఇక్కడే ఆనందంగా ఉంది, నాకు ఈ రాజ్యము ఆ భోగములు అవేమీ వద్దు అన్నారట. సున్నితంగా తిరస్కరించారు. అప్పుడు లక్ష్మణసేన మహారాజు అంటారు, సరే మీరు ఇక్కడ ఉండద్దు, చంపాహాటి అని ఒక ప్రదేశం ఉంది, అక్కడ ఎంతో మంది సాధువులు ఉంటారు, యోగులు ఉంటారు, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మీరు ఉంటే మీకు బాగుంటుంది, పైగా మీకు ఎప్పుడైనా ఆరోగ్యం బాగా లేకపోతే పక్కన ఎవరో ఉండాలి కదా చూసుకోవటానికి అని ఈయన బెంగతో ఆయనకి చంపాహాటి అనే ప్రదేశానికి వెళ్ళిపోమంటే, సరే ఇక రాజుగారు చెప్పారు కదా అని చెప్పి జయదేవుల వారు చంపాహాటికి వెళ్ళిపోయారట. కొంతకాలం అక్కడున్నారు. అక్కడ ఎవరో ఒక సాధువు చెప్తారు, పూరి అనే పుణ్యక్షేత్రంలో జగన్నాథ స్వామి యొక్క స్వరూపం భిన్నం కదా, చాలా భిన్నంగా ఉంటుంది అంటే, అవునా అని మొట్టమొదటిసారి జగన్నాథ స్వామి యొక్క వైభవం గురించి తెలుసుకున్న తర్వాత వెళ్ళాలి అని నిర్ణయం చేసుకుని మొత్తానికి జయదేవుల వారు జగన్నాథ స్వామి సన్నిధికి చేరిపోయారు. ఇలా వారి ప్రయాణము అన్నది ఏ రకంగా జగన్నాథ స్వామి ఆలయం దాకా వచ్చింది అన్న విషయం మనం చెప్పుకున్నాం. అలా పూరీ క్షేత్రానికి వచ్చిన తర్వాత ఆయన మొదలు పెట్టుకున్నారు గీత గోవిందం. ఇంకా ఈ గీత గోవిందం గురించి, అలాగే ఇందులో ఏముంటుంది, అందులో ఎటువంటి పాటలు ఉంటాయి, ఏ పాటలంటే జగన్నాథ స్వామికి బాగా ఇష్టం, తర్వాత ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం. నమస్తే.